ది లాంగ్వేజ్ ఆఫ్ ద బ్రాండ్, ది సైలెంట్ స్టోరీ టెల్లర్. నీ బ్రాండ్ యొక్క పేరు, లోగో అండ్ కలర్ అన్నీ కూడా నీ ఆర్మీ ఫ్లాగ్లా పనిచేయాలి. అవి నిశ్శబ్దంగానే నీ స్టోరీని చెప్పాలి. ది రైట్ నేమింగ్ స్ట్రాటజీ. పేరు సింపుల్గా, గుర్తుండిపోయేదిగా అండ్ కోర్ ప్రామిస్ని డిఫైన్ చేసేదిగా ఉండాలి. ఎగ్జాంపుల్ గూగుల్. యాక్చువల్గా గూగుల్ స్పెల్లింగ్ వచ్చేసి GOOGOL. ఇది స్టార్టింగ్ పెట్టింది, అంటే 10⁻100. కాకపోతే ఈ పదాన్ని తప్పగా పలకడం వల్ల యాక్సిడెంటల్గా ఆ నేమ్ వచ్చింది. కానీ ఆ పేరు వ్యాస్ట్ ఇన్ఫర్మేషన్ అనే కోర్ ఫంక్షన్ సూచిస్తుంది. ఎమోషనల్ నేమింగ్. డవ్ అంటే పావురం, కానీ ఆ పేరు పీస్ అండ్ సెన్సిటివిటీ అనే భావాన్ని సూచిస్తుంది. ఇది వారి మైల్డ్ సాఫ్ట్ బ్రాండ్కు సరిగ్గా సరిపోతుంది, అందుకనే అలా పెట్టుకున్నారు. అలాగే ది సైకలాజికల్ యూజ్ ఆఫ్ కలర్. నీ లోగోలో అండ్ మార్కెటింగ్లో వాడే రంగులు కస్టమర్ల మెంటల్ స్టేట్ని ఇంపాక్ట్ చేస్తాయి. బ్లూ అంటే ట్రస్ట్, కన్సిస్టెన్సీ, ఇంటెలిజెన్స్. అందుకే యూజువల్గా ఈ కలర్స్ను బ్యాంకులు, టెక్ కంపెనీలు ఎక్కువగా వాడతాయి. అలాగే రెడ్ అంటే పవర్, ఎమర్జెన్సీ ఫీలింగ్, ఆకలి, ఇలా. అందుకనే ఫుడ్ కానీ ఫాస్ట్గా డెలివరీ చేసే కంపెనీలు కానీ ఈ కలర్స్ని బ్రాండింగ్ కిట్లో ఎక్కువగా ఉంచుకుంటాయి. గ్రీన్ అంటే హెల్త్, నేచర్, సస్టైనబిలిటీ. అందుకే హెల్త్, ఫుడ్, నేచర్ ఇలాంటి రిలేటెడ్ కంపెనీస్ అన్ని కూడా ఈ పర్టికులర్ కలర్ టోన్స్ని ఎక్కువగా యూజ్ చేస్తాయి. ఇక్కడ రూల్ ఏంటంటే బ్రో, నీ బ్రాండ్ కలర్ నీ కోర్ ప్రామిస్కు ఆపోజిట్గా ఉండకూడదు.